1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఎన్ని జౌల్లకు సమానం అవుతుంది? చూడండి, ఏంది ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే? జాగ్రత్తగా వినాలి. ఏ అనే బి అనే 2 పాయింట్లు ఉన్నాయి. వీటి మధ్యన పొటెన్షియల్ భేదం 1 వోల్ట్ ఉన్నప్పుడు 1 వోల్ట్ పొటెన్షియల్ భేదం ఉన్న 2 బిందువుల మధ్యన 1 ఎలక్ట్రాన్ తీసుకుపోవడానికి జరిగిన పనిని 1 ఎలక్ట్రాన్ వోల్ట్ అంటాం. 1 వోల్ట్ పొటెన్షియల్ భేదం ఉన్న 2 బిందువుల మధ్యన 1 ఎలక్ట్రాన్ రవాణా చేయడానికి అవసరమైన ఉష్ణాన్ని 1 ఎలక్ట్రాన్ వోల్ట్ అంటాం. చూడండి, ఇప్పుడు నేను విద్యుత్ పొటెన్షియల్ ఈక్వల్ ఏమవుతుందమ్మా? పని బై ఆవేశం కదా, అంతే కదా. ఓకే, V ఈక్వల్ టు W బై క్యూ అమ్మ, క్యూ. అప్పుడు W ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? V ఇంటూ క్యూ అవుతుంది. V అంటే ఎన్ని వోల్టుల పొటెన్షియల్ భేదం? 1. ఓకేనమ్మా. ఎన్ని ఎలక్ట్రాన్లను తీసుకెళ్ళాలి? 1 ఎలక్ట్రాన్. 1 ఎలక్ట్రాన్ ఆవేశం ఎంతమ్మా? 1.6 × 10⁻⁻19. ఓకేనా. W అనే ఎలక్ట్రాన్ వోల్ట్ అంటున్నా, ఈ పనినే ఎలక్ట్రాన్ వోల్ట్ అంటున్నా, ఈజ్ ఈక్వల్ టు 1.6 × 10⁻⁻19 జౌల్స్ అన్నమాట. కాబట్టి 1 ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే ఎంతకు సమానం? 1.6 × 10⁻⁻19 జౌల్స్కి సమానము. అంటే 1 వోల్ట్ పొటెన్షియల్ భేదం ఉన్న 2 బిందువుల మధ్యన 1 ఎలక్ట్రాన్ తీసుకుపోవడానికి ఇంత పని జరుగుతుంది అన్నమాట.